12 గంటల రాత్రి పిలిచి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బీఫామ్ ఇచ్చింది. ఇంత దొంగ కంపెనీ ఇది. శాతగాని దద్దమ్మలకు ఓటేస్తే మునిగేది మీరే బిడ్డ అని చెప్పిన ఇలా ఎవరు కనపడతా ఉన్నాడు. ఈయనకి ఢిల్లీలో పోయే రూమ్ ఇయ్యాలి కదా నిన్న వేసుకుంటా చెప్తా ఉన్నాడు. అంటే మా ఇచ్చేతని మొన్న అసెంబ్లీలో తీసినాం మమ్మల్ని మహారాష్ట్రలో కలుపుమని చెప్పి మళ్ళప్పుడు నేను ఢిల్లీ మా ఇచ్చేది మొత్తం దేశంతో తీసుకుంటాను మనం ఓటేసినాం. మిత్రులారా నేను ఒక మాట చెప్తా ఉన్నా, 51 బ్రిడ్జ్ కల్పించిన 51 బ్రిడ్జిలు కల్పించిన నా 15 ఏళ్ళ వీళ్ళందరూ కోనప్ప ఏం చేసిండని చెప్పి అంటారు. 51 బ్రిడ్జిలు ఇలా తాజ్ చెట్టు వదిలే బ్రిడ్జి వర్షాకాలం వచ్చిందంటే 2 నెలల 3 నెలల ఇంకా కౌటాల నుంచి సిల్పూర్ పోయిన తోవలు లేకుండే. కానీ ఇవాళ తాజ్ చెట్టు వదిలే బ్రిడ్జ్ కట్టించిన ఇలా మీ తాజ్ నగర్ తాజ్పేట నుంచి ఇలా పార్టీ చేస్తానికి 2 బ్రిడ్జిలు కట్టించిన. ఈ రకంగా తీసుకుంటే డబ్బాగడ బ్రిడ్జి కట్టించిన. మొత్తం 51 బ్రిడ్జిలు కట్టిన. 300 కిలోమీటర్ల డబల్ రోడ్లు చేసిన. చెప్పులు మీరందరూ కూడా నేను ఎవరి కోసం చేసిన, ఇవన్నీ మీకోసం చేసిన. ఇలా ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే ఈ ప్రాంతం అంతా కౌటాల కనుక బంగారం డెవలప్ అవుతుంది. మీ పిల్లలకి ఉపాధి దొరుకుతుంది, మీ భూములకు ధరలు పెరుగుతాయి, మీరు పడిన పంటలు మహారాష్ట్ర పోవచ్చు, మన చుట్టాల ఇళ్ళకి పెళ్లిళ్ళకి మహారాష్ట్ర పోవచ్చు అని 75 కోట్ల రూపాయలు డబ్బు తీసుకొస్తే ఇది క్యాన్సిల్ చేస్తారా? ఇలా మొగదగర్ నుంచి వైజాగ్ పోతానికి 700 మంది రైతులకు భూములకు తవ్వాలి. నేను 3 కోట్ల రూపాయల డబ్బులు తెచ్చిన. ఈ కాగితం నేను తెచ్చిన రోడ్డు క్యాన్సిల్ చేయించిండు. నేను తెచ్చిన రోడ్డు క్యాన్సిల్ చేయించిండు. బాలేపల్లికి రోడ్డు తెచ్చిన అది క్యాన్సిల్ చేయించిండు. అంటే మరి ఇలా ఎవడెవడో వచ్చి ఇక్కడ ఊరెగుతా ఉన్నాడు. మీరు అది చేస్తా ఇక్కడ 9 ప్రాజెక్టు కడతాను. ఒక పటేల్ వచ్చిండు, ఇంకొక పటేలు రేపే కట్టిస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. రేపే కట్టిస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. అరే నాయన మీకు అంత సీన్ లేదు బిడ్డ. ఇది చదువుకున్న పిల్లలకి ఇస్తా. 740 ముఖ్యమంత్రి దరఖాస్తు ఇచ్చిన అది పట్టించుకోలే. మళ్ళీ పోయి అదే ముఖ్యమంత్రిగా మళ్ళీ రెండోసారి పోయి 21/11/22 తారీఖు నాడు మళ్ళీ నాకు బ్రిడ్జ్ కావాలని చెప్పి డిమాండ్ చేసిన. ఈ రకంగా 13 సార్లు అడిగినాక నాకు బ్రిడ్జి మంజూరయ్యి డబ్బులు వచ్చిన తర్వాత టెండర్ అయిన తర్వాత పని స్టార్ట్ అయిన తర్వాత దీన్ని రద్దు చేసిండ్రు. ఈ బ్రిడ్జి మాకు కావాలి, వీరిదండి గుండెపేట మధ్యలో ఈ బ్రిడ్జి కట్టాలని చెప్పి మీ అందరు డిమాండ్ కానీ మీ అందరు మరొకసారి చేసుకోవాలి. నాకేమీ ఎకరం భూమి లేదు, నేనేం ప్లాట్ల దందా చేస్తలేను, నేనేమో ఆశపడతలేను. కానీ ఒక 5 ఎకరాల భూమి ఉన్న రైతు కోటించిన రైతు అని చెప్పి నేను ఆశపడతా ఉన్నా. మీ ఆస్తి విలువ పెరుగుతుంది, మీ ఆస్తి విలువ పెరుగుతుంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ బ్రిడ్జి నిర్మాణం కనుక పూర్తయితే కొన్ని వందల మందికి జీవితాలు బాగుపడతాయి, మీ భూముల విలువలు పెరుగుతాయి. మనం ఏదైతే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామో ఈ భూమి కోటి రూపాయలకు అమ్మకపోతే నా పేరు కోనప్ప కాదని చెప్పి మనం చేస్తాం. మీకు నష్టపోతారు. ఈ దొంగల మీద నిలదీయాలా? ఇవాళ ఎవరెవరైతే ఊళ్ళలోకి వచ్చి 5 లక్షల సిమెంట్ రోడ్డు ఇస్తాం, 3 లక్షల మట్టి పోతాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారో ఈ 5 లక్షల సిమెంట్ రోడ్లు మట్టి రోడ్లు ఎవరైనా పోస్తాడు, అది నడుస్తూనే ఉంటుంది. కానీ మా 75 కోట్ల రూపాయల బ్రిడ్జి ఇది కావాలని చెప్పి ఇక్కడ మా తమ్ముళ్ళందరినీ కూడా నేను మళ్ళొకసారి మనం చేస్తా ఉన్నా. మీరు డిమాండ్ చేయాలా ఈ ప్రాంతంలో? అట్లనే సానుగాం లిఫ్ట్, ఎందుకంటే అక్కడ మీద రైట్. అది కోనేరు కోనప్ప చేసిన వ్యాఖ్యలు, మరి ముఖ్యంగా ఆయన తిరుగుబాటు బావుట ఎగరవైపోతున్న అంశానికి సంబంధించి మాత్రం చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ఇప్పుడు కోనేరు కోనప్ప కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పబోతున్నారా? ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా ఒకవేళ చెబితే కనుక ఎటువంటి డైరెక్షన్స్ లో ఉన్నారు ఆయన ఇప్పుడు? ఎస్ సచిన్, ప్రధానంగా కోనేరు కోనప్ప ఒక కమిట్మెంట్ ఉండే లీడరు. ఆ కాన్స్టిట్యున్సీలో చాలా కాలంగా సుదీర్ఘంగా పనిచేసిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 3 సార్ల ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, సీనియర్ నాయకుడని చెప్పక తప్పదు. ఆయన నేరుగా ఒక రకంగా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కొన్ని ప్రధానమైన అంశాలు ముఖ్య కార్యకర్తలతో చెప్పే ప్రయత్నం చేశారు. కార్యకర్తలతో చెప్పే ప్రయత్నం చేస్తూనే ఆ ఒక రకంగా ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేసే ప్రయత్నం చేశారు. నాకు టికెట్లతో సంబంధం లేదు, నాకు
మీరు ఆశీర్వదిస్తే నేను ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తానని చెప్పిన పరిస్థితి. అయితే సచిన్ ప్రధానంగా తను చేసిన వ్యాఖ్యలు జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దుమారం రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా కాలంగా కోనేరు కోనప్ప అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ పబ్లిక్ మీటింగ్లో కావచ్చు, మీటింగ్స్లో కావచ్చు, ఎక్కడ పాల్గొనట్లేదు. ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్ అనంతరం తనకు ముఖ్యమైన మిత్రులతో ఒకే ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తనను వాడుకొని వదిలిపెట్టింది, ఎలక్షన్ ఉన్నది కాబట్టి తన వెంట తిరిగారు. తర్వాత కనీసం పిలిచే ప్రయత్నం కూడా చేయట్లేదు. స్థానిక ప్రెసిడెంట్ నుంచి మొదలుకొని హైదరాబాద్ వరకు, జిల్లా ఇన్ఛార్జ్ వరకు తనను పట్టించుకోవట్లేదని ఒక రకంగా తన దగ్గర వ్యక్తుల దగ్గర చెప్పే ప్రయత్నం చేశారు. అయితే నిన్నటి మీటింగ్ లో ఎవరిని కూడా ఆహ్వానించలేదు. ముఖ్యంగా మీడియాను అయితే అసలే పిలువకుండా కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పే ప్రయత్నం చేశారు. నేను గతంలో కూడా పిలవకుండా అంటే కనుక ఆయన అంతర్గతంగా ఇంకా తర్జన భర్జన పడుతున్నారు అనుకోవాలా? ఎందుకంటే అటువంటి క్వశ్చన్స్ ఉన్న నేపథ్యంలోనే ఒకసారి ఆలోచించుకోవడం, లేకపోతే చిన్నగా తిరుగుబాటు బావుట ఎగరవేయడము, ఆ తర్వాత దీనికి సంబంధించి డైరెక్ట్గా పార్టీ నుంచి బయటకు వచ్చిన ఇటువంటి సూచనలుగా ఇన్ఫాక్ట్ అటువంటి సిగ్నల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు అటువంటి వ్యూలో ఉన్నారనుకోవాలా కోనేరు కోనప్ప? ఎస్ సచిన్, ప్రధానంగా 3 గ్రూపులుగా కాంగ్రెస్ పార్టీ కాగజ్నగర్లో విడిపోయిందని చెప్పవచ్చు. ఒక గ్రూపు ఎమ్మెల్సీ దండే విఠల్, మరో గ్రూపు రావి శ్రీనివాస్, ఇంకో గ్రూపు కోనేరు కోనప్పగా ఏర్పడింది. అయితే కోనప్ప కంప్లీట్ సైలెంట్ అయిపోయిన పరిస్థితి. ఎక్కడ కూడా ఎవరితో కూడా మాట్లాడకుండా కొన్ని ప్రధానమైన అంశాలు నేరుగా గ్రామాల్లోకి ప్రజలతో చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరైనా తట్టెడు మట్టి మట్టేశారా, ఏదైనా అభివృద్ధి చేశారా, నేను చేసిందే ఇంకా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. నేను 300 కిలోమీటర్ల డబుల్ రోడ్ వేయించాను, 51 బ్రిడ్జ్ నిర్మాణం చేశాను, దాదాపుగా 75 కోట్ల రూపాయలతో ఒక ఫ్లైఓవర్ కోసం నేను అహర్నిశలు కృషి చేశాను. అది ముఖ్యమంత్రి వెనకాల పడి గత ప్రభుత్వంలో శాంక్షన్ చేపించాను. ఆ ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ ఇప్పటి ముఖ్యమంత్రికి కూడా కలిసి చెప్పే ప్రయత్నం చేశాను. అక్కడ అత్యవసరం ఉంది, దబ్బా బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది అత్యవసరం ఉంది, ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి, టెండర్ కూడా అయింది, పనులు నడుస్తున్న తరుణంలో దాన్ని క్యాన్సిల్ చేశారు, వెంటనే పూర్తి చేయాలని చెప్పే ప్రయత్నం చేశాను. అయినా తనను ఎవరు పట్టించుకోలేదు, తన మాటకు విలువలేదని మానసికంగా ఇబ్బంది పడ్డ పరిస్థితి కనబడుతుంది. అయితే దీంతో పాటు కార్యకర్తలతో ఒకే ఒక విషయం చెప్పారు, కోనప్పకు పార్టీలు అవసరం లేవు, ప్రజలే ప్రధాన బలం అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. మీరు ఆశీర్వదించారు, మీకోసం కోనప్ప ఉన్నాడు, కోనప్ప గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా కాదా మీరే చెప్పాలని నిన్న నేరుగా కోనప్ప విరుదండి ప్రాంతంలో మీటింగ్లో చెప్పే ప్రయత్నం చేశారు. విరుదండి మీటింగ్లో ఇంకా కొన్ని కీలకమైన అంశాలు చెప్పారు. కొంతమంది బచ్చగాళ్ళు వచ్చేసి అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తానంటున్నారు. అదేవిధంగా ఇటు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అయిపోతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బిడ్డ మీకు ఆ సీన్ లేదు, పరిస్థితులు ఏంటో నాకు మొత్తం తెలుసు అని చెప్పే ప్రయత్నం చేస్తూనే మీ అందరికీ నేను ఒక విషయం చెబుతున్నాను, కోనప్ప మీతో ఉన్నాడు, నిలబడతాడు, నిలబడి పోరాటం చేస్తారు. నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ ప్రజలకు ఇస్తాను. నేరుగా ఎవరొచ్చినా గ్రామాల్లోకి ఎవరైనా నాయకులు వస్తే వెంటనే ప్రశ్నించండి అంటూ కొంత అల్టిమేటం జారీ చేసే ప్రయత్నం చేశారు. చదువుకున్న విద్యార్థులకు అందరికీ నా దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తాను, నేను ఏ గ్రామాలకు రోడ్ నిర్మాణం చేశాను, ఏ గ్రామాలకు శాంక్షన్ ఇప్పించాను, ఎందుకు